అందరికీ నమస్కారం అండి. పతంజలి యోగ సూత్రాలు, అందులో సమాధి పాదం. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నది. ఈ మధ్య చదువుకుని కొంత లేట్ అయింది, చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక్కసారి గబగబా ఈ రోజు వరకు ఏమనుకున్నాం. శుభోదయం గురుగారు. శుభోదయం అండి. అంటే ముందు అధ యోగానుశాసనం. ఏమయ్య, యోగ అనుశాసనం ఎందుకన్నారు? డైరెక్ట్ శాసనమే అనొచ్చు కదా అంటే పూర్వం కూడా చెప్పబడింది కాబట్టి, అంటే హిరణ్య గర్భుడు ఉపదేశించాడు యాజ్ఞవల్కుడికి అని యాజ్ఞవల్క స్మృతులు చెప్పారు కాబట్టి ఈ అంటం ద్వారా ఏమైంది అంటే దానిని అనుసరించి ఈ సూత్రాలు రచించారు అని చెప్పబడుతుంది. సరే, ఇది అక్కడికి పక్కకు పెడితే మొట్టమొదటి చెప్పండి. మొట్టమొదటిది అథ యోగ చిత్త వృత్తి నిరోధం. యోగం అంటే ఏమిటో డెఫినేషన్ ఇస్తున్నాడు. అంటే ఏమిట? చిత్త వృత్తి నిరోధ. ఇందులో మూడు పదాలు ఉన్నాయి: చిత్తము, వృత్తి, నిరోధం. కనుక చిత్తం అంటే ఏమిటో తెలియాలి, వృత్తి అంటే ఏమిటో తెలియాలి, నిరోధం అంటే ఏమిటో తెలియాలి. కనుక చిత్తము అంటే మనసు అనుకోండి కాసేపు. ఇది చేసే ఆలోచనలు ఏవి ఉన్నాయో వాటి చిత్తవృత్తులు అనుకోండి. వాటిని నిరోధించటం యోగము అనుకో. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సకల చిత్త వృత్తులు అని లేదు, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. అంటే చిత్తవృత్తులని ఆపమన్నాడు, కానీ అన్నీ అని మాట అనలేదు. కాబట్టి ఇక్కడ సమాధి స్థితి ఏదైతే మాట్లాడబోతున్నామో అవి రెండు రకాలు. ఒకటి సంప్రజ్ఞాత సమాధి స్థితి, రెండు అసంప్రజ్ఞాత సమాధి స్థితి. ఇది ఈ రెండిటికి ఉపయుక్తంగా ఉండటం కోసమని ఇక్కడ సకల శబ్దం వాడబడలేదు. చిత్తవృత్తులు ఎన్ని రకాలయ్యా అంటే, ఎన్ని రకాలైనా ఉండొచ్చుగా ఊహలు. అంటే ఆలోచనలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు, కానీ వాటిని ఎన్ని చేసినా మూడు రకాలుగా పనిచేయచ్చు. ఏమిటది? సాత్వికము, రాజసము, తామసము అని. ఈ విధంగా చిత్తవృత్తులు మూడు రకాలు: సాత్విక, రాజస, తామసాలు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు సమాధి దగ్గర రావాలి. అంటే యోగం ఏంటిది? సమాధి స్థితికి. ఏమిటవి అంటే అక్కడ రాజస తామస వృత్తులన్నీ నిరోధించబడి సాత్విక వృత్తులు మాత్రమే భాషించే స్థితి ఒకటైతే, దాని తర్వాతి స్థితిలో ఈ సాత్విక వృత్తులు కూడా పోతాయి. అంటే వన్ స్టెప్ డౌన్ అన్నమాట. ఇగో ఈ వన్ స్టెప్ డౌన్ అంటే రాజస తామసాలు నిరోధించబడి సాత్విక వృత్తి మాత్రమే భాషిస్తుంటే దాన్ని సంప్రజ్ఞాత సమాధి స్థితి అన్నారు. ఇంకా ప్రజ్ఞ ఉందండి మనకి అక్కడ. ఈ సాత్విక వృత్తి కూడా నిరోధించబడితే అది అసంప్రజ్ఞాత సమాధి స్థితి. ఇది. ఇప్పుడు ఈ చిత్తము ఏమిటయ్యా అంటే చిత్తముని విభుద్రవ్యము అంటారు. అంటే సర్వవ్యాపకము అన్నమాట. సర్వవ్యాపకం అయితే ఏమిటండి అంటే అన్ని విషయాలని గ్రహించే శక్తి దానికి అతి సహజముగా ఉంటుంది. ఇక్కడికి అయిపోయిందండి. మరి ఈ అవస్థలేటి మూడు ఎట్లా పోతాయ్యా అంటే, ఉన్నట్టుండి హాంఫట్ అంటే తీసేసేవి కావుగా, సాధన చెయ్యాలి. ఈ సాధన చేస్తూ ఎక్కడికి రావాలి? నిరుద్ధ స్థితికి రావాలి. అంటే ఈ స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ ఈ స్టేజెస్ 5 పెట్టారు. ఏమిటవి అంటే, అంటే ఈ చిత్త భూముల యొక్క, అంటే చిత్త లక్షణాల యొక్క అవస్థలని 5 అన్నారు. ఏమిటవి? క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధం. క్షిప్తము అంటే రజోగుణ ప్రధానంగా ఉంటుంది, మిగతా రెండు ఉంటాయండి.
మూఢము అంటే తమోగుణ ప్రధానంగా ఉంటుంది. విక్షిప్తము అంటే సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. ఏమండి? తర్వాత ఏకాగ్రం అంటే కేవలం సత్వగుణం భాషిస్తుంది. నిరుద్ధంలో ఏ గుణాలు ఉండవు. ఇగో ఇక్కడి దాకా చెప్పుకున్నాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది? తదా అంటే అప్పుడు ఎప్పుడండి? అంటే నిరుద్ధ స్థితికి వచ్చిన తర్వాత. ఈ నిరుద్ధ స్థితికి వచ్చిన తర్వాత ఆ అప్పుడు తదా అన్ని నిచిత్త వృత్తులు నిరోధించబడి సంప్రజ్ఞాత సమాధి స్థితి వచ్చినప్పుడు స్వస్వరూపే అవస్థానం. స్వస్వరూపమైన అంటే పురుషుడి స్థితిలో జ్ఞాన స్వరూపుడైన పురుషుడికి విషయ సంగమం ఎటువంటిది లేకుండా శుద్ధ స్వరూపమైన స్థితి కలుగుతుంది. అంటే ఏ ఉపాధి లేని చైతన్యానికే పురుషుడు అంటాం. ఏ ఉపాధి, ఉపాధి అంటే ఆకారం అండి, లేని స్థితికి పురుషుడు అని అంటాం. మరి పురుషుడికి ఉపాధి ఎలా వస్తుంది, ఎలా భాషిస్తుంది? మరి అందులో పురుషుడు అంటే స్ఫటికము, దాని వెనకాల మందరపు చెప్పేసుకున్నాంగా. అయితే ఈ సమాధి స్థితి పర్మనెంట్ గా ఉంటుందా అండి అంటే సంస్కార రూపములో లోపల ఉండే అవకాశం. కనుక అప్పుడప్పుడు వ్యుత్థాన స్థితి, విశేషంగా ఉత్థానం అంటే సమాధి లేని కాలము. మనకి ఇప్పుడు అదే స్థితి అండి అని అంటే మనం వ్యుత్థాన కాలంలో ఎక్కువ ఉంటాం, సమాధి స్థితిలో తక్కువ ఉంటాం. యోగులు సమాధి స్థితిలో ఎక్కువ ఉంటారు, వ్యుత్థాన స్థితిలో తక్కువ ఉంటారు. సరే, ఇది వ్యుత్థాన స్థితి. తర్వాత ఏమన్నారు? వృత్తి సారూప్యం ఇతర అన్నారు నాలుగో సూత్రంలో. ఇట్లా ఐదో సూత్రం వచ్చేటికి ఈ వృత్తుల లక్షణాన్ని చెబుతూ వృత్తయ పంచతయ్య క్లిష్ట క్లిష్ట అన్నాడు. ఈ వృత్తులు ఎన్ని రకాలు? చిత్తవృత్తులు చెప్పుకున్నాం, ఐదు రకాలు. ఏమిటవి అంటే వాటి గురించి చెబుతాడు చెప్పబోతూ, ఇవి రెండు రకాలయ్యా అని. ఏమిటా రెండు రకాలు అంటే క్లిష్టము అక్లిష్టము అని. ఇప్పుడు మనకి ఈ చిత్తవృత్తి మనసు యొక్క ఆలోచన ద్వారా మనము ప్రపంచం వైపుకి లాగబడటానికి ఆ మనసే కారణం, ప్రపంచం నుంచి వెనక్కి వచ్చేయటానికి ఆ మనసే కారణం. కనుక ఏవైతే క్లేశ ప్రవృత్తి కలిగి కారణమవుతున్నాయో ఆ వృత్తులు క్లిష్టములే. సత్వ పురుషుడి యొక్క వివేక విషయంగా ఉన్న వృత్తులు ఏవైతే ఉన్నాయో అక్లిష్టములని చెప్పారు. ఇగో ఈ వృత్తులు కూడా అక్లిష్ట వృత్తుల చేత క్లిష్ట వృత్తులు నిరోధించబడతాయి. ముళ్ళును ముళ్ళుతో తీసినంత మాత్రం రెండో ముళ్ళు బుద్ధిమంతురాలైన ముళ్ళు కాదు, అది పారేయాలి. కనుక అదే కనుక ఏమిట ఇవి క్లిష్ట వృత్తులని అక్లిష్ట వృత్తుల చేత నిరోధించి పరవైరాగ్యం చేత అక్లిష్ట వృత్తుల్ని కూడా నిరోధించుకోవాలి. ఇగో దాన్ని అసంప్రజ్ఞాత సమాధి స్థితి అన్నారు. ఇవన్నీ చెప్పడానికి వినటానికి బాగానే ఉన్నాయి మాస్టారు, అంతంత ఈజీ కాదంటారే. అట్లా అది ఎట్లా కుదురుతుందండి అని అంటే తర్వాత దాని సూత్రం ఎలా కుదురుతుందో మనకి తర్వాత చెబుతారు. ఈ చెప్పే ముందు ఏమిటి, ఎక్కడ దాకా వచ్చాము? పంచతయ్య వచ్చిన తర్వాత ఐదు పేర్లు చెప్పాలిగా. ఆ పేర్లన్నిటినీ ఉటంకించారు ఆరో సూత్రంలో, ప్రమాణ విపర్య వికల్ప నిద్రాస్మృత యహ అని. ప్రత్యక్ష ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని, ప్రమాణాలు మూడు రకాలని అవేమిటో ఉటంకించారు. ఇవి కూడా చెప్పుకున్నాం. విపర్యయ అంటే ఏంటంటే మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్ఠితం అన్నారు.
అంటే ఏది భాషిస్తున్నదో ఏది భాషిస్తున్నదో దాని రూపంలో ఆధారంగా ఉండేటటువంటిది మిథ్య. అంటే ఏది లేదో దాని యందు నిత్యత్వాన్ని అనుకోవటము. తర్వాత శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. ఇక్కడ చెప్పుకోవాలి శబ్ద జ్ఞానానుపాతి. ఇప్పుడు మనకి ఒక వస్తువు తెలియాలంటే ఏం తెలియాలండి? ఆవు అన్నా నేను. ఆవు రూపం ఒకటి మనసులో ఉంటుంది. ఆ రూపం కనబడింది అనుకోండి, ఇది ఆవు అని అర్థమవుతుంది. రూపాన్ని అనుసరించి దాని నామాన్ని గుర్తు చేసుకో. లేదు, ఆవు అని నేనంటే ఈ శబ్దాన్ని బట్టి ఆ రూపాన్ని మీరు తెచ్చుకోగలుగుతున్నారు. ఎక్కడి నుంచి? చిత్త వృత్తుల్లో ఉన్నటి నుంచి. అంటే ఏమిటి? ఒక జ్ఞానము కలిగింది అంటే దానికి నామ రూపములుగా చిత్తమునందు నిక్షిప్తమై ఉంటుంది దాని అనుభవాన్ని, ఆ వృత్తి. ఇక విపర్య అంటే ఏమిటి? అంటే ఇదా అదా, ఇదా అదా అనేటటువంటి విచికిత్స ఉంటే అది వెళ్ళి ఎక్కడ కూర్చుంటుంది? విపర్యలో కూర్చుంటుంది. మనకి రజ్జు సర్ప భ్రాంతి గురించి చెప్పుకున్నాం. ఇక్కడేమిటి? వికల్పానికి విపర్యకి తేడాగా పట్టుకోవాలి మీరు. ఇక్కడ శబ్ద జ్ఞానానుపాతి అంటే శబ్ద జ్ఞానము చేత, శబ్ద జ్ఞానముతోటి అనుసరించి ఏది లేదో వస్తు శూన్య. ఇక్కడ వస్తువు ఉండదు. ఆవు అనే పదార్థం లాంటిది లేదు అక్కడ, ఏమీ వేరేది. కానీ శబ్దం చేత మీకు ఒకటి తెలుస్తుంది, ఒక జ్ఞానం ఒక చిత్త వృత్తి కలుగుతోంది. ఇగో ఆ వస్తువు లేకపోయినప్పటికీ శూన్యమైనదైనా కూడా ఒక వృత్తి విశేషము, ఏదైతే చిత్త వృత్తి కలుగుతోందో ఇగో దానిని వికల్పము అన్నారు. అంటే వస్తువు లేకపోయినప్పటికీ దాని వృత్తి కలగటం ఏదైతే ఉందో దానిని వికల్పము అంటారు. అంటే ఏమిటవుతుంది ఇక్కడ? మనం రూపము నామం చెప్పుకున్నాం కదండి. ఆ శబ్ద ప్రయోగంతో ఆ పద అర్థ జ్ఞానం కలుగుతోంది. ఎట్లా? శబ్ద జ్ఞానాన్ని అనుసరించి దానివల్ల అది పుట్టిందిట. ఎట్లా అంటే మనకి వంధ్యాపుత్రుడు అంటాం. వంధ్యకి పుత్రుడు ఎక్కడైనా ఉంటాడా? ఉండడు. లేదా గగన కుసుమం అంటాం. గగన కుసుమం ఉంటుందా? ఉండదు. కానీ శబ్దాలు మనం ప్రయోగిస్తున్నామా లేదా? ప్రయత్నిస్తున్నాం. అంటే ఇది ఈ శబ్దం పుట్టడానికి కారణం ఏం లేదు, కార్యకారణ సంబంధం అక్కడ ఏం లేదు. అంటే ఏమైందనమాట? ఎప్పుడైతే నేను గగన కుసుమము లేకపోతే ఖపుష్పము ఇట్లా ఏమైనా పదాలు వాడానో ఆత్యంతికంగా లేనటువంటి ఒక వస్తు విశేషము యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది. అత్యంతమైన అసద్రూపాల యొక్క పదార్థములు అంటే లేనటువంటి ఇలాంటిది లేదయ్యా అనే జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానానికి హేతు ఏమిటి అంటే ఈ జ్ఞానానికి హేతు ఏమిటవుతుంది అంటే అగో ఆ చిత్తవృత్తి. ఏమిటది? వికల్పం అని పేరు పెట్టి. అత్యంతాసత్యపి హి అర్థే జ్ఞానం శబ్ద కరోతి అని చెప్పబడింది అంటారు. అత్యంతముగా లేని పదార్థము యొక్క జ్ఞానమును కూడా శబ్దము కలిగిస్తుంది అని వ్యాఖ్య. ఇక దీని తర్వాతది అభావ ప్రత్యయాలంబన వృత్తిర్నిద్ర. 10వ సూత్రం.
అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. అభావ ప్రత్యయాలంబన అంటే వృత్తులు లేనటువంటి స్థితి. అంటే వృత్తులు కలగటానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను కళ్ళు తెరుచు చూస్తున్నానండి, వద్దన్నా నాకు ఎదురుకుండా ఏ ఫైల్ కనపడుతుందో, ల్యాప్టాప్ కనపడుతుందో, లేకపోతే బొమ్మలో మీరు కనపడతారు, ఇంకోటి ఏదో కనపడుతూ ఉంటుంది. లేదు, కళ్ళు మూసుకున్నానండి, చెవులకి వినపడుతూ ఉంటాయి. చెవులు వింటున్నాయి అంటే అర్థం ఏంటి? ఏదో శబ్దం పడుతుంది. శబ్దం పడంగానే ఏదో మా ఇంట్లో వాళ్ళు పిలిచారు, మా అమ్మ పిలిచింది, పిలవగానే మా అమ్మ రూపం నాకు గుర్తు వస్తుంటుంది. ఇట్లా ఏదో ఒక చిత్త వృత్తి, ఏమండి చిత్త వృత్తులు అసంఖ్యాకము. కనుక ఈ చిత్త వృత్తులు కలుగుతూ ఉండటానికి కారణం ఏమిటి అంటే మనము ఒక స్థితిలో ఉన్నాం. అలాంటి చిత్త వృత్తులు కలిగేందుకు అవకాశము లేనటువంటి చిత్త వృత్తులు అభావానికి, అంటే వృత్తులు కలగకుండా ఉండటానికి కారణమైనటువంటి తమస్సు, చీకటి ఏదైతే విషయముగా కలిగి ఉందో ఇగో ఆ వృత్తి పేరు నిద్ర అన్నాడు. నిద్ర అన్న దగ్గర కూడా ఇక్కడ ఇంకొక మాట గమనించండి. మనము ఐదో సూత్రం ఉంది కదా, ఐదో సూత్రమేనా? ఉమ్. ఐదో సూత్రంలో వృత్తయ అన్నాడు, తర్వాత ఆరో సూత్రంలో ప్రమాణ విపర్య వికల్ప నిద్ర అని చెప్పి నిద్ర చెప్పాడు. ఈ నిద్ర వృత్తి, నిద్ర అన్నది వేరే స్థితి కాదు, వృత్తులలో ఒకటి అని తెలియటం కోసమని ఇందులో అభావ ప్రత్యవాలంబన వృత్తి అని మళ్ళీ వృత్తి శబ్దాన్ని పునరుక్తి చేశారు. అంటే ఈ నిద్ర అనేది వృత్తి నాయన అని గుర్తుపెట్టుకోవటం కోసం అన్నమాట. ఈ నిద్రలో ఏమిటవుతుందంటే మనకి బాహ్య వస్తువుల జ్ఞానం ఉండదు, కానీ బాహ్య వస్తువుల వైపు పరిగెట్టేటటువంటి వృత్తులు ఏవి కలవు గనక అలా కలగకుండా ఉండడానికి కారణం ఏంటండి? తమస్సు. సమస్థితిలో ఉన్న బుద్ధి చేత ఇంద్రియాలకు అభావ తెచ్చుకునే అవకాశం, వృత్తులు తెచ్చుకునే అవకాశం కలిగిన దానికి కారణాలైన తమస్సు చేత ఏ వృత్తి ఏర్పడని స్థితి ఏదైతే ఉందో దానిని నిద్ర అనే వృత్తి పేరు చెప్పారు. ఇక్కడ ఏమవుతుంది? ఈ చిత్తానికి తమో లక్షణం ఆవరించి ఉంటుంది. అంటే మెళుకుతో ఉన్న స్థితిలో, స్వప్నావస్థలో, ఈ రెండిట్లో కూడా మనకి కొన్ని అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మనం ఎదురుకుండా రవీంద్ర భారతిలోకి మెళుకుతో ఉండి రవీంద్ర భారతిలో డ్యాన్స్ చూడొచ్చు. నిద్రపోతున్నప్పుడు అదే రవీంద్ర భారతి కళ్ళు రావచ్చు. అప్పుడు కూడా మనం అనుభవిస్తామండి. మన మీద ఎవడైనా వాలితే భుజానికి స్పర్శ తెలుస్తుంది, పడుకున్నవాడు. అక్కడ శబ్దాలు వినపడుతుంటాయి. వాళ్ళు కట్టుకున్న రంగులు, డ్రెస్సులు, ఆడ మగ పొడుగా పొట్ట ఇవన్నీ తెలుస్తున్నాయి, కళ్ళకి తెలుస్తున్నాయి. వాళ్ళు పాడే పాటలు వినపడుతున్నాయి. శబ్దం వినపడింది, స్పర్శ కలిగింది, రూపం కలిగింది. ఈ లోపల వాడు ఏమైనా డ్రింక్ తెచ్చిస్తే తాగుతుంటే రసం తెలుస్తోంది నాలుగుకి. పక్కవాడు ఏమన్నా సరిగ్గా ఇతరత్ర వాసనలు, మంచి వాసనలు, అగరత్తుల వాసనలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, వాసనలు తెలుస్తున్నాయి. అంటే ఏమిటైందనమాట? జాగ్రత్త స్వప్నాల స్థితిలో మనకు కొన్ని అనుభవాలు కలుగుతున్నాయి, వృత్తులు ఏర్పడుతున్నాయి. ఇవి రెండూ లయమైపోయినప్పుడు, అంటే చిత్తము తన స్వగతమైన సుఖ స్థితిలో ఉన్నటువంటి వృత్తి, ఇగో దాన్ని నిద్ర అన్నారు. అంటే ఈ చిత్తంలో ఏమిటవుతుంది? బాహ్య వృత్తులు ఏవీ లేవు, కానీ స్వగత విషయకమైన వృత్తులు ఉన్నాయి. అదంటే చెప్తావయ్యా అంటే మనం మెళుకుతో లేము, స్వప్నావస్థలో లేవు, సుషుప్తి అవస్థలో ఉన్నాం. ఇక్కడ ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు ఆపరేట్ కావట్లే. కానీ మెళుకు వచ్చిన తర్వాత ఏమంటున్నావు? బా, రాత్రి ఎంత సుఖంగా పట్టుకుని నిద్ర పట్టిందో, ఎవడనుభవించాడు ఈ సుఖాన్ని?
ఎవడికి పట్టింది నిద్ర సుఖంగా? రాత్రి అస్సలు క్షణం నిద్ర పట్టలే నాకు అంటాడు. ఈ క్షణం నిద్ర పట్టలేదని అనుభవం ఎవరికి కలిగింది? ఈ అనుభవం ఒకటి వచ్చింది కదా, ఇది వృత్తే కదా మరి, ఆ సమయంలో కలిగిన వృత్తేగా. కనుక బాగా నాకు అస్సలు బాగా నిద్ర పట్టలేదండని, లేదా బాగా నిద్ర పట్టిందని, నిద్ర లేచిన వెంటనే అంటున్నాడు వాడు. ఇవన్నీ కూడాను స్వసుఖానుభవము. ఇది సుషుప్తి అవస్థ స్థితిలో కలిగేది. అంటే వాడికి నేను లేచానే బాగా బద్ధకంగా ఉందండి బాబు, ఇవాళ అసలు నిద్రలో ఏమీ సరిగ్గా అవ్వట్లేదండి, కలతగా. ఇవన్నీ ఏమిటాయి అంటే బాహ్య వృత్తులు లేకపోయినా స్వగత విషయకముగా వృత్తి ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇగో అందుకని దీనికి వృత్తి స్థితిని ఇచ్చారు. అది అయితే ఇది నిద్ర వృత్తి కాదండి. వృత్తుల యొక్క అభావ స్థితి నిద్ర అని అంటారేమో అని. కాదు నాయన, నిద్రను కూడా వృత్తి అని చెప్పడం కోసం అందులో పునరుక్తిగా చెప్పారు. అది అయిపోయింది. తరువాత ఇక్కడ వరకు వృత్తులై ఒక్కటైన ఇంకొకటి ఏమిటది? నిద్ర స్మృతి, సారీ, నిద్ర స్మృతయ కదా. స్మృతి చెప్పుకోవాలి ఇప్పుడు. స్మృతి అంటే ఏమిటి? అనుభూత విషయా సంప్రమోష స్మృతి. అనుభూత విషయా సంప్రమోష స్మృతి. అంటే అనుభూతమైన విషయ సంప్రోషణ, అంటే అనుభవించబడినటువంటి విషయముల అపహారము లేని వృత్తి. ఈ విశేషాన్ని స్మృతి అన్నారు. అసమ అస్- అనుభూత విషయ సంప్రమోష అన్నది డెఫినేషన్. దేనికయ్యా అంటే స్మృతి అనే పదానికి డెఫినేషన్ అన్నమాట. మనకి అసలు విషయంతో ఎట్లా అనుబంధం ఏర్పడతావు చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఎలా ఏర్పడుతుంది అంటే, ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ అమ్మా. మనం ఇప్పుడు ఎ- ఓ చిన్న బ్రేక్ తర్వాత చెప్పుకునేది ఏమిటి? అనుభూత విషయ అసంప్రమోష స్మృతి అన్నాం. అసంప్రమోష అంటే అర్థమైపోతుంది. అనుభూత విషయ, ఎప్పుడో గతంలో ఒక విషయాన్ని అనుభవించాం, ఒకటి తెలిసింది. ఇందాక మీరు అనుకున్నట్టుగా మీరు ఏదో ఛందస్సు చదువుకున్నాను అన్నారు. ఇప్పుడు మీ చిత్తవృత్తిలో ఒక చిత్తవృత్తులు ఉన్నాయిగా. పుస్తకము తీయుట, చదువుట, అది గుర్తు పెట్టుకొనుట, ఫలానా మా వంశస్థం అంటే ఏమిటి, మా వసంత జనక అంటే ఏమిటి, అన్ని బుర్రలో ఉన్నాయి, పేరు గణాలు అన్ని. ఇవాళ జయలక్ష్మి గారు వంశస్థం అంటే ఏంటండి అంటే మీరు ఏదో టకటక చెప్పేయచ్చు. లేదు, ఏమండి భుజంగ ప్రయాతం అంటే ఏంటి అంటే యయా యయా అండి అనొచ్చు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మృతిలోంచి సార్. ఎక్కడి నుంచో వచ్చింది. అనుభవించిన గతములో అనుభవించిన విషయము, దాని పదార్థము, ప్రకృతములో ఉన్నటువంటి విషయము పదార్థము, ఈ రెండు కలిసినాయి. అవునా కదా? అవునండి. ఇప్పుడు దాన్ని వదిలేసామా, దాన్ని దీన్ని రెండింటిని కలిపి పట్టుకున్నామా? రెండింటిని కలిపి పట్టుకున్నాను సార్. వదిలేయలేదు కదా. లేదండి. రెండిటిని కలిపి వదిలేయకపోవుట స్మృతి. ప్రమోష, సంప్రమోష దొంగతనము చేయుట, అసంప్రమోష దొంగతనము చేయకపోవుట, అంటే వీటిని వదిలేయకపోవుట. అంటే అప్పటిది ఇప్పటి ఆ అనుభవమును ఇప్పుడు జరిగేది కలిపితే వచ్చిన వృత్తి వృత్తి. ఎందుకు దీన్ని ఇక్కడ అనుభవాన్ని తీసుకొస్తున్నారు? వృత్తి అంటే మాత్రం అనుభవం కాదని మనం ముందే చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. గుర్తుందా ఆ విషయం? సరే.
అది కనుక స్మృతి అంటే అదండి. తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయండి, మీరు మాకు బాగానే చెప్పారు కానీ ఏం చెప్పారండి ఇంతకీ? బాగానే చెప్పారంటున్నారు, ఏం చెప్పారు అంటే ఏం లేదండి. మనకు ఒక చిత్తం ఉందండి, దానిలో ఇంప్రెషన్స్ ఉంటాయండి, దానిలో వచ్చే ఈ సత్వ రజస్తమో గుణాత్మకమైనటువంటి అనుభవ ఏవైతే తెలుస్తున్నాయో అవన్నీ అందులో నిక్షిప్తం అవుతాయండి, స్మృతులు మన చిత్తమునందు. దాన్నే చిత్త వృత్తుల దాన్ని అన్నామండి. కనుక ఇవి ఆ, వీటి ఎన్ని రకాలు అంటే ఏదో చెప్పారండి మాకు. ఏమిటో చెప్పారు, ప్రమాణం, తర్వాత ఇంకోటి ఏదో అవి వగైరా వగైరా చెప్పారండి. స్మృతి వరకు చెప్పారండి అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయండి, ఇవన్నీ తీసి అవతల పడేయాలండి అంటున్నారు. ఎట్లా అంటే క్షిప్తము విక్షిప్తము మూఢము ఏవో చెప్పాక అవి కాదయ్యా. సంప్రజ్ఞాత సమాధి స్థితి, అసంప్రజ్ఞాత సమాధి అంటే సత్వగుణ ప్రధానముగా ఉన్న చిత్తవృత్తులు, సత్వము కూడా లేనటువంటి స్థితి, ఈ రెండు చెప్పారు. ఇది నిరుద్ధము అంటే అన్నారు. ఇవన్నీ ఇంత తేలిగ్గా అవుతాయంటారా ఏమండి సౌమ్య గారు? అంత తేలిగ్గా అవుతాయంటారా? సాధన చేయాలి సార్, సాధన చేయాలి. ఆ, సాధన అంటే ఏంటి? గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి సార్. ఆ, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్. సరే. అయితే ఇవన్నీ బాగానే చెప్పారండి. ఆ ఈ ఈ చిత్తవృత్తిని నిరోధించటం అనేది ఎట్లా, ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరన్నారు ఏం చేయాలమ్మా సౌమ్య గారు అని అడిగితే మీరు చెప్పారు ఏమని? ప్రాక్టీస్ చేయాలండి, అభ్యాసం చేయాలండి అన్నారు. బాగుంది. అభ్యాసం దేనికి ప్రాక్టీస్ చేస్తారు? చిత్తవృత్తిని ఆపడానికి చిత్త కదమ్మా. నిరోధించడానికి. ఆ అసలు చిత్తవృత్తిని నిరోధించాలన్న బుద్ధి మనకి ఎందుకు కలుగుతుంది? చిన్న విషయం ఆలోచించాలిగా. ఉమ్. ఆలోచిస్తే ఇట్లా బుర్రగొక్కుని ఆలోచిస్తే ఏం లేదండి, నిత్యమైన వస్తువు తెలిస్తే అనిత్యమైన వస్తువులు జోలికి పోము అనేగా చెప్పుకుంటాం. నిత్యానిత్య వస్తువు వివేకం దగ్గర చెప్పుకున్నాగా. అవునండి. కనుక ఏం చెయ్యాలంటే వాటి మీదకి మనసు పోకుండా కట్టడి చేయటమే. అంటే ఏంటనమాట? వైరాగ్యము వాటి మీద పొందుట. అనొచ్చా? అనొచ్చారా కూడా? అనొచ్చండి. అనేద్దాం, సార్. అనేద్దాం. దాని తర్వాత సూత్రం కింద మనమే రాద్దాం, మళ్ళీ పతంజలి గారు ఎందుకు, మనమే రాసుకుందాం. అభ్యాస వైరాగ్యాభ్యాం చిత్త నిరోధ. చిత్తవృత్తిని ఎలా నిరోధించాలి అంటే అభ్యాసము చేత వైరాగ్యము చేత. ఏం బాగానే ఉందండి, మీరు చెప్పడం తేలిక అని చెప్పారు. అసలు అభ్యాసం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి? చూడండి ఎంత స్ట్రక్చరల్ గా సూత్ర నిర్మాణం జరిగిందో. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి అంటే ఈ చిత్తములో ఉన్నది అనేటటువంటి ఒక నది అనుకోండి. కాసేపు చిత్తం ఎందుకు, నది ఎందుకు, నది ఎప్పుడూ పారుతూ ఉంటుంది. మనకి చిత్తవృత్తులు అనుక్షణం వస్తూనే ఉంటాయి, అనుక్షణం అసలు ఆగద్దానికి. కనుక ఇలాంటి నిరంతర ప్రవాహముగా ఉండే ఈ విషయాల వైపుకి పోకుండా నిరోధించటము అన్నది అంత ఈజీ కాదంటారే, అట్లా అన్నమాట. కనుక దాన్ని ఏమన్నారు? మరి అడ్డు పెట్టే డ్యామ్ ఏమిట్రా అంటే వైరాగ్యం. అంటే ఎప్పుడైతే వివేకము మనకి కలుగుతుందో, ఈ వివేకం ఏమన్నారండి, నిత్యానిత్య వస్తు వివేకము అని. ఇది ఎక్కడి నుంచి తెచ్చారండి? ఇక్కడ చెప్పలేదు సార్, మాకు ఇందులో ఎక్కడ రాలేదండి అంటే, నాయన ఎక్కడో చదువుకుని అనుబంధ చతుశ్లే చెప్పాడు కదయ్యా. వేదాంసారంలో ఉంది సార్. అదే సాధన చతుశ్లే సంపద అన్నారు కదండి. మీకు ఒక క్లూ ఇచ్చారు ఇందాక లక్ష్మారెడ్డి గారు, చతుష్టయం అనగానే మీరు అర్జెంటుగా నాకు అనుబంధ చతుష్టయం చెప్పకండి, నేను అడిగిన ప్రశ్న విని జాగ్రత్తగా అనుబంధానా లేకపోతే సాధనానా విని చెప్పండి అన్నారు. కరెక్ట్ సార్. ఉమ్, ఇంతే అమ్మా. చాలా మంచి ప్రణాళికతో వెళ్తున్నారు. చాలా సీరియస్ అబ్బాయి, ఇది కష్టం అనుకోకుండా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇచ్చిన సిలబస్ మూలాన్ని 1-10 సార్లు చదివేస్తే అందులోనే ప్రశ్న ఉంది, అందులోనే సమాధానం ఉంది. సరే, ఈ ఈ ఎప్పుడైతే ఈ వివేకం కలిగిందో దాన్ని ఏం చేస్తాం మనము? ఆ వైరాగ్యంతో అడ్డుకట్ట వేస్తాం. ఓసారి నదిని ఊహించేసుకోండి మీరు.
నదిని ఊహించేసుకుని ప్రవాహం పోవడానికి ఏం చేస్తారు? పోకుండా ఉండటానికి ఒక డ్యామ్ పారతో కడతారు. జాగ్రత్తగా వినండి, పారతో పక్కనున్న మట్టి తెచ్చి నీళ్ళలో పోస్తాం. పోయంగానే ఏమవుతుందండి? అక్కడ కట్టలా నిలబడుతుంది కదా, కదా. అవునండి. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారండి? ఒక పార తెచ్చి గంప పొయ్యంగానే టాపన ఆ నీళ్ళు అది కొట్టుకుంటూ పోతుంది. ఎట్టా ఆగుతుంది చెప్పండి? అది ఎక్కువ వేస్తూ ఉన్న కొద్దీ కంటిన్యూస్ గా వేస్తూ ఉన్న కొద్దీ నిలబడుతూ వస్తుందండి. అది స్లోగా వస్తుందండి. ఉమ్. నిరంతరం వేస్తూ ఉండాలి సార్. దీన్ని అభ్యాసం అనండి. అది ఆ ప్రవాహం బట్టి కూడా ఉంటుందండి. అదేలేండి, అది కాదు, అభ్యాసం అనండి. అవునండి. ఈ నీటి మీద వేసే ఇసక మొదటి తెచ్చి పోసే మట్టిని వైరాగ్యం అనండి. ఈ వైరాగ్యం నిలబడాలి, అభ్యాసంతో వైరాగ్యం స్థిరపడుతుంది. అయిపోయిందండి. అందుకే మనకి భగవద్గీతలో కూడా చెప్తాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, కదులుతూనే ఉంటుంది అది. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్తాడు. సరే, అది వదిలేండి. తర్వాత ఈ అభ్యాస వైరాగ్యాలతో దాన్ని నిరోధించవచ్చు అని చెప్పాడు. మీకు అర్థమైపోయిందండి అభ్యాసం అంటే ఏంటో, వైరాగ్యం అంటే ఏంటో, మళ్ళీ చెప్పక్కర్లే ఇంకా. అత్ర స్థితో యత్నో అభ్యాస అన్నారు. అంటే ఏమిటి? తత్ర, అక్కడ. అక్కడ అంటే ఎక్కడండి? ఎక్కడ అనంటే వివేకము, మనకి నిత్యానిత్య వస్తు వివేకం కలగనంత వరకు. ఏమండి? నిత్యానిత్య వస్తు వివేకం కలగనంత వరకు ఈ చిత్తాన్ని స్థిర స్థితికి, స్థిరం ఎందుకు అంటున్నాడు ఇక్కడ అంటే, అది చలమని చెప్పాడుగా, అనుభవాలు వస్తూనే ఉంటాయి, చిత్త వృత్తులు వస్తూనే ఉంటాయి నదిలాగా అని చెప్పాడుగా. అందుకని దాని స్థిరత్వం వచ్చే వరకు ఏవేవైతే మనకి ఉపయోగిస్తాయో, ఏం ఉపయోగిస్తాయి? నేను వైరాగ్యాన్ని సాధించాలి అనే ఒక శ్రద్ధ కలగాలి కనుక వీటిని ఏమన్నారు? శ్రద్ధ, వీర్య, స్మృతి, ప్రజ్ఞారూపమైన సాధనములు అన్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి మీ బుక్కులో. శ్రద్ధ, వీర్య, స్మృతి, ప్రజ్ఞారూపమైన సాధనములని నిరంతరము అనుష్ఠించుట. నిరంతరం అంటే అంతరము లేకుండా, దీన్నే అభ్యాసము అన్నారు. అంటే చిత్తమును స్థిరముగా ఉంచుటకు, ఎటు పరిగెత్తి కొత్త అనుభవాలు తెచ్చుకోకుండా ఉండటానికి చేసే ప్రయత్నము, యత్న, దీన్నే అభ్యాసము అన్నారు. ఇది ఎప్పుడు వస్తుందండి? ఇది ఎప్పుడు ఈ అభ్యాసం స్థిరపడుతుంది నాకు? ఏమంటే ఎప్పుడు స్థిరపడుతుందండి? విత్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ స్ట్రాంగ్ గా ఉండి ఇది జరగాలి అని మనం గట్టిగా కోరుకుని ప్రయత్నం చేసినప్పుడు. ఆ రాజన్ గారు, వెయిటింగ్ ఫర్ గురూజీస్ మెసేజ్. రాగానే మీకు కమ్యూనికేట్ చేస్తా. కాదు, వేరే వస్తుంది. 1 సెకండ్ లో ఆయన రాగానే మెసేజ్. ఓకే, చెప్పండి అమ్మా, ఏదో చెబుతున్నారు. అది సాధించాలని అని గట్టిగా సంకల్పం చేసుకొని దాని మీదే ప్రయత్నం చేసినప్పుడు. దాని మీద దీన్నే ఎంతకాలం చేయాలి? లోపం. అరగంట, గంట? నిరంతరం నిరంతరంగా. మనం సాధించే వరకు దీర్ఘకాలం. మనకు దీర్ఘకాలం, కావలసినంత వరకు అండి. నిరంతరం చేయాలి. దీర్ఘకాలం. కలిపి చెప్పేసేయండి, తర్వాత సూత్రం అయిపోతుంది. అది దీర్ఘకాలం నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. అయిపోయింది, అదే సూత్రము. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఇవి యోగ సూత్రాలా లేకపోతే వరుసగా ఒక ఉపన్యాసమా? యోగ సూత్రం, ఉపన్యాసం కూడా అండి. ఉపన్యాసం లాంటి యోగ సూత్రాలండి. అంతే అండి. విడగొట్టి వ్యాఖ్యానిస్తే ఉపన్యాసము, దగ్గరికి చేసి ముక్కలు ముక్కలుగా చిన్న ముక్కగా చెబితే సూత్రము. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార్యాసేవితో దృఢభూమి. ఇక్కడ కొత్త పదం వాడాడండి, సత్కార్యము అన్నాడు. ఆ మాట పట్టుకోవాలి మీరు ఇక్కడ. అవునండి. అవును సార్. దీర్ఘకాలము చాలా కాలం చేయాలి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి.
ఏమండి ఇది ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటండి ఒకడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి నాకు మందు ఇవ్వండి, ఫలానా జబ్బు ఉంది అంటే ఆయన ఏదో మందు ఇచ్చాట. ఏదో ఇది అది కలిపి వేసుకో అన్నాడు. ఏదో ఫలానా పొడి ప్లస్ తేనె కలిపి వేసుకో అన్నాడు. ఏమంటే పొడి తక్కువైనా పొడి లేకపోయినా పర్వాలేదు, ఉట్టి తేనె వేసుకుంటే సరిపోదా అని అడిగితే అది పిచ్చి ప్రశ్న మంచి ప్రశ్న? పిచ్చి ప్రశ్నేనండి. పిచ్చి ప్రశ్న సార్. ఏమండి తేనె అంటే మళ్ళీ కష్టమండి, వదిలేసేయండి, ఒక్క పొడి నాకచ్చా అని అంటే అది కూడా పిచ్చి ప్రశ్నేగా. పిచ్చి ప్రశ్నే సార్. ఈ రెండు కలిపి చేయరా నాయనా అంటే నేను ఒకటే చేస్తానంటే అది తప్పేనా రైటా? తప్పేనండి. ఇక్కడ మనకి రెండు విషయాలు చెప్పాడండి. నైరంతర్యం అంటే నిరంతరముగా చేయుట అనే భావం. నిరంతరము అంతరము లేకుండా అంటే సతతము ఎల్లప్పుడూ. ఇది ఫస్ట్ కండిషన్. కనుక నేను యోగ సాధన నెక్స్ట్ మంత్ నాకు హాలిడేస్ వస్తున్నాయి, ఆ 10 రోజులు చేస్తా, తర్వాత మళ్ళీ నేను సంసారంలో పడతా, కొట్టుకుంటా చస్తా, అన్ని చేస్తా, డబ్బులు సంపాదిస్తా, పక్కవాడిని ఖర్చు పెడతా, ఇవన్నీ చేస్తా, మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ లో మళ్ళీ యోగ సాధన. ఇది నైరంతర్యం కింద రాదుగా. రాదండి. అయిపోయింది, రాదు. తర్వాత ఏమండి నాకు అస్సలు కుదరట్లేదండి బాబు, నేను ఇగో ఈ వేదాంతాన్ని లక్ష్మారెడ్డి గారు నన్ను అంటున్నాడు కానీ తప్పట్లేదు, కానీ నేను గంట చదివేశానండి, ఇంకా తర్వాత మనతో కావట్లేదు అని అంటే ఇది దీర్ఘకాలం చదివినట్టు అవుతుందా? అవదండి. కనుక అది వదిలేసినట్టు అవుతుంది, చేయకపోతే. ఏదో చేయటం చదవటం ఏదైనా. కనుక దీర్ఘకాలము చెయ్యాలి, నిరంతరము దీర్ఘకాలము నిరంతరముగా చేస్తేనే ఏమిటి సత్కార్య సేవిత. సత్కారాసేవిత అంటే ఏమిటి? సత్కారముల చేత సేవించబడినట్లయితేనే. మళ్ళీ సత్కారాలు కాకుండా వేరే చేయకూడదు. సత్ అంటే ఏమిటో తర్వాత, సత్కారం అంటే ఏమిటో తర్వాత చూద్దాం. అయినప్పుడు మాత్రమే దృఢముగా దీర్ఘకాలము అంతరము లేకుండా అంటే కంటిన్యూస్ గా లాంగ్ టైము చేస్తేనే దృఢభూమి అంటే మనకి చిత్తస్థితి నిరోధించగలిగిన స్థితి కలుగుతుంది అని చెప్పాడు. కొత్త విషయం ఏం చెప్పేవారు మాకు ఇప్పుడు అలా చెప్పిన అర్థమైపోయింది అంటున్నారు మీరు. ఇప్పుడు ఈ యోగ సాధన ఎందుకు చేస్తున్నాము అంటే వైరాగ్యాన్ని సాధించటానికండి. ఈ వైరాగ్యాలు ఎన్ని రకాలయ్యా అంటే 2 రకాలు. మళ్ళీ పరవైరాగ్యము అపర వైరాగ్యము అని. పరవైరాగ్యం అంటే ఏమిటి, అపర వైరాగ్యం అంటే ఏమిటి ఏమండి అంటే వీటి లక్షణాలు చెప్పాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చిత్తవృత్తి దాకా వచ్చేసాము, అది అది స్థిరపడింది, నిరోధ స్థితి స్థిరపడింది. ఇది ఎందుకు చేసావు ఇంతకీ, ఇవన్నీ ఎందుకు పడ్డవరా నాయనా అని ఎవరైనా అడిగితే చెబుతున్నాడు ఏటి వైరాగ్యం కోసం. అవి ఏమిటి? దృష్ట అనుశ్రావిక విషయ దృష్ట అనుశ్రావిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం అన్నాడు. ఇది కాసేపు పక్కకు పెడదాం. సాధన చతుష్టయం చెప్పండి ఎవరైనా. ఓ అది వచ్చే సండే అండి ఇప్పుడు చెప్పం మేము అని అనకండి దయచేసి. గురుగారు చెప్పండి, విశ్వనాథ్ గారు చెప్పండి. నిత్యానిత్య వివేకము. మీ పేరు విశ్వనాథ్ కాదు, విశ్వనాథ్ గారిని అడిగాను. డైరెక్టర్ గారి పేరు విశ్వనాథ్ కాదు. నిత్యానిత్య వస్తు వివేకం అండి. ఏమవుద్ది? శమము దమము మధ్యలో కూడా వదిలేశారు, అసలు వైరాగ్యం. వైరాగ్యం. వైరాగ్యం అండి. ఇహలోకం పరలోకం వైరాగ్యం ఉండాలి. సరే కానీ విశ్వనాథ్ గారు పైలోకం పరలోకం పరలోకం మీరు ఎప్పుడైనా చూసారా?
చూడలేదు, కానీ యోగా ఇది చేస్తాం కదండి, యజ్ఞాలు వాటి గురించి అని, అంటే స్వర్గాన్ని సాధించడం కోసం. అది కాదు విశ్వనాథ్ గారు, నాకు చిన్న అనుమానం, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఈ పరలోకం ఉన్నది, స్వర్గం ఉన్నది అని ఎవడో చెబితే మీరు విన్నారా, లేకపోతే మీ అంతటా మీకు తెలిసింది అనుభవంతో? అనుభవంతో తెలియలేదు సార్, చెప్తేనే విన్నాం. చెబితే ఏం చేశారు? సాధన చేయాలని చూస్తున్నాం. చెబితే విన్నారు. విన్నానండి. ఆ అదే అరటిపండు తింటే షుగర్ పెరుగుతుంది, జామ పండు తింటే పెరగదు అన్నది అనుభవంలో ఉంది, ప్రత్యక్షంగా తెలుస్తుందిగా. అవునండి. కనుక ఒకటి ప్రత్యక్షముగా తెలిసింది, రెండోది వింటే తెలిసింది. కరెక్ట్. ఇప్పుడు జ్ఞాని అయిన వాడు, మీ వేదాంతాన్ని చదువుకున్నారు కాబట్టి అడుగుతున్న ఊరికే సరదాగా, ఏమండి ఈ రెండిటి మీద ఇది పర్మనెంట్ కాదురా నాయన, టెంపరీ, అక్కడ ఉన్నా మళ్ళీ వెనక్కి పడాల్సిందే, ఇక్కడ ఉన్నా, కనుక మనం వైరాగ్యంలోకి వెళ్దామని రావటం కదా వైరాగ్య స్థితి అంటే. అవునండి. అది ఏమన్నారు? ఇహ అముత్ర కల ఇహ పరలోక దీనికి అంటే యాముత్ర వాటి గురించి కలభోగ విరాగ విరాగం చేసుకోవటం అండి. ఫల భోగ త్యాగం, విరాగ ఫలభోగ విరాగం. విరాగం అండి. ఫలాల పట్ల దాన్ని వదిలేయటం. ఆసక్తి లేకపోవటం. ఆ దానికి ఈ వాక్యానికి ఏమైనా తేడా ఉందో ఒకసారి చూడండి. దృష్ట అంటే కనబడినటువంటి, అనుశ్రావిక విషయములైన అంటే ఇహలోకములో ఉండేటటువంటి అవి, పైన వేదాదుల ద్వారా వినపడినటువంటి భోగముల యొక్క విషయములందును ఆసక్తి లేకుండా ఉండేటటువంటి చిత్తమును కలిగి ఉండుట వశీకరణ వైరాగ్యం అన్నాడు. అంతేనండి. అదే కొత్త విషయం అన్నా చెప్పారా? అదే రిపీట్ చేశారు. అయితే అక్కడేమన్నా లక్షణం చెప్పారు, ఇక్కడేమన్నా దాని ఎఫెక్ట్ ఏం చెబుతున్నాడంటే చిత్తము నిరోధించబడుతుందని చెబుతున్నాడు. అవునండి. ఎప్పుడు దీనికి ఏం పేరు పెట్టాడు? వశీకరణ వైరాగ్యం. వశీకరణ వైరాగ్యం అంటే వశీకరణ వైరాగ్యం అని దీనికి పేరు పెట్టేది ఇంకో 2-3 పేర్లు ఉండాలిగా మర్యాదగా. అవునండి. ఇది రాసేటప్పుడు యోగం ఏమన్నారుగా, అది రాసేటప్పుడు వేదాంత సారం చెప్పాలి. జ్ఞాని బాగుంది. కనుక ఈ వశీకరణ వైరాగ్యం ఏమిటయ్యా? ఇప్పుడు మనందరం కూర్చున్నామండి క్లాసులో, మరి మనకు వైరాగ్యం వచ్చేయాలండి, అనగానే వచ్చేస్తుంది ఏంటండి? రాదండి. ఏం చేయాలి? ముందు దానికి ప్రయత్నం చేయాలి. అభ్యాసం ప్రయత్నం చేయాలి. ముందు ప్రయత్నం చేయాలి. ప్రార్థించేయండి, అప్పుడు చెప్పండి. యత్నము. యత్నము అంటే ఏదో చేసేది, చేయదగినది అంటే యతమానము. అది ఫస్ట్ స్టేజ్. అది అయిన తర్వాత ఏం చేస్తారు? ఒరే మనం ఈ వీటి మీదకి మనం బుర్ర పోకూడదురా నాయన అని ప్రయత్నం చేయడం మొదలెడతారు. చేసిన తర్వాత ఏం చేస్తారు? దీనివల్ల మనకి ఏం లాభం రా నాయన, ఇప్పుడు తింటే 4కి 2 అంగుళాలు, 4కి స్వీట్ బాగానే ఉంటుంది కానీ షుగర్ 200కి పెరుగుతుంది అని దాని మీద వ్యతిరేకత పెంచుకుంటారా పెంచుకోరా? జాగ్రత్తగా పెంచుకుంటాం సార్. దీన్నే వ్యతిరేకము అన్నారు. అయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్వీట్ వైపుకు మనసు పోకూడదు, మనకు ఆకుకూరలే గతి అని దాని మీద మాత్రమే దృష్టి పెడతామా పెడతాం. దీన్ని ఏకాగ్రంగా చూస్తున్నట్టు అంటామా అనమా? అంటాం సార్. అన్న తర్వాత ఏమైంది? కొన్నాళ్ళకి అలవాటు అయిపోయి మనకి అది ఎదురుకుండా కనపడ్డా దాని మీద బుర్రపోదు. అవునా కదా? అవునండి. మేము అదే ప్రాక్టీస్ చేస్తాం. షుగర్ గురించి 4 స్టేజ్లు చెప్పుకున్నామండి. యత్నము, దాని మీద వ్యతిరేకత, ఏది కావాలో దాని మీద మాత్రమే దృష్టి, మిగతావన్నీ వదిలేసి దాన్ని వదిలించుకోవడంలో మనం విజయం సాధించుట. 4 స్టెప్పులు. అవును సార్. దీనికే మొదటి దానికి యతమాన వైరాగ్యము, రెండో దానికి వ్యతిరేక వైరాగ్యము, మూడో దానికి ఏకేంద్రియ సంజ్ఞా వైరాగ్యము, 4వది వశీకరణ వైరాగ్యము. చాలా చక్కగా చెప్పారు సార్. ఇక్కడికి వైరాగ్యంతో ఇవాళ పాఠానికి వైరాగ్యం తెచ్చుకుందాం. మిగతాది రేపు మళ్ళీ ఈ లంప